టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. सारबटीर मराळ मल्लिका हारतुषार भेषफणीश शुभाकारत नొప్పు నిన్ను మరిగానగ అందరూ లేచినబడి ఈ ప్రదేశంలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మనకు వ్యవసాయం తర్వాత దేశంలోని చక్కని అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకున్నాం. నేను చదువుతాను, మీకు కూడా దాన్ని రిపీట్ చేయండి. భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని రాష్ట్ర ప్రభుత్వ చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కాకపోతే మన జిల్లాలో చేనేత కార్యక్రమాలు ఇంకా కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మన ఆఫీసర్స్ అందరూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి దేవరకద్ర తర్వాత మిస్లాపూర్ ఈ ప్రాంతాల్లో కొంత చేనేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే చేనేత ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు చేనేత వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక పెద్ద పరిశ్రమ, అలాగే ఇది ఒక పెద్ద కళ. బట్టలు నేయడం అనేది, హ్యాండ్లూమ్స్ మీద నేయడం అనేది అదొక పెద్ద కళ. అది అందరికీ కూడా సాధ్యం కాదు. సో ఇప్పుడంటే మనకి రకరకాలవి బట్టలన్నీ వచ్చినాయి, కానీ ముందు రోజుల్లో అందరూ కూడా ఎక్కువ చేనేత వస్త్రాలే ధరించడం. తర్వాత ఈ మన జాతీయోద్యమంలో కూడా చేనేత అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించడం అనేది కూడా మనకందరికీ తెలుసు. కాకపోతే మన జిల్లాలో ఈ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా ఈ బ్లాంకెట్లు నేయడం, తర్వాత ఇందాక మన సొసైటీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన ఉలెన్ బ్లాంకెట్స్ నేయడం అనేది చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇప్పుడే వారు కొంత వీటికి మార్కెటింగ్ చేయించి పెట్టమని చెప్పి కూడా అడిగారు. దానికి సంబంధించిన చర్యలు ఏం చేపట్టాలో ఒకసారి రాష్ట్ర స్థాయిలో కూడా మాట్లాడి ఈ డిపార్ట్మెంట్స్తో ఎట్లా చేయాలనేది అది వర్కౌట్ చేస్తాము. దాంతోపాటుగా ఇంకా మీరు ఏదైనా కొత్తగా యాక్టివిటీ చేయాలనుకున్నా కూడా మీకు ఏమైనా ఐడియాలు ఉంటే అది కూడా చెప్తే దానికి కూడా ఏమైనా మా వైపు నుంచి సహాయం కావాలంటే కూడా సహకారం కావాలంటే చేస్తాం. ఇంకా
తర్వాత అలమాయపల్లి సుఖమ్మ గారు. అలమాయపల్లి సుఖమ్మ గారు తొందరగా. యాది సత్యనారాయణ గారు. తర్వాత తర్వాత చీత వెంకటయ్య గారు పోతరెడ్డిపల్లి వాస్తవ్యులు. తర్వాత శ్రీ కేజే ఆంజనేయులు పార్వపల్లి వాస్తవ్యులు. తీసుకో